Friends, going with the new chapter puzzles. ఓకే, చూడ్డానికి చాలా సింపుల్గా చిన్నగా సింపుల్గా కనబడుతుంది కదా ఇక్కడ బోర్డు మీద, రైట్? సో క్వశ్చన్స్ మాత్రం అలా ఉండవండి. క్వశ్చన్స్ బాగా ఓకే, క్వశ్చన్స్ బాగా పెద్దగా గొప్పగా ఉంటే చేసే విధానం అంతకంటే ఉంటుందండి, రైట్? ఎలాగో చేస్తారుగా చూడండి ఇప్పుడు, రైట్? తర్వాత పజిల్స్ నన్ను అడిగితే వన్ ఆఫ్ ద మోస్ట్ టిపికల్ చాప్టర్, కానీ ఇవి మనం చేయాలండి. ఎందుకు చేయాలి అంటే ఇట్ డెవలప్స్ దిస్ చాప్టర్. స్పెసిఫిక్గా ఈ చాప్టర్లో మనకు కాంబినేషన్స్ వస్తాయండి, చాలా చాప్టర్స్ కలిసి వస్తాయి. బ్లడ్ రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి, ఓకే? బ్లడ్ రిలేషన్స్కి సంబంధించినవి, డైరెక్షన్స్కి సంబంధించినవి, లేదా సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ముఖ్యంగా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ లేదా కాంబినేషన్స్ ఇస్తాడండి, ఓకే? కాంబినేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, 5 మెంబర్స్, ఎక్కువ వద్దు, 5 మెంబర్సే తీసుకో, ఓకే? ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ కార్ ఉంది, ఒక్కొక్కడు ఒక్కొక్క డిఫరెంట్ జాబ్ చేస్తాడు, ఒక్కొక్కడు ఒక బిల్డింగ్లో ఉన్నారు, 5 మంది ఒకే బిల్డింగ్లో ఉన్నారు, కానీ ఒక్కొక్క ఫ్లోర్లో ఉన్నారు. అరేంజ్ చేయని చెప్పేసి వీడు ఈ ఫ్లోర్లో ఉండకూడదు, వాడు ఆ ఫ్లోర్లో ఉండకూడదు. కొన్నిసార్లు ఇందులో ఇన్ఫర్మేషన్ కూడా, క్వశ్చన్ ఇచ్చే ప్యాటర్న్ కూడా పాజిటివ్ ఇన్ఫర్మేషన్, నెగిటివ్ ఇన్ఫర్మేషన్గా డివైడ్ చేసుకోవచ్చు అండి, ఓకే? ఇది బాగా డైరెక్ట్గా ఉంటుంది, ఇది కాస్త ఇండైరెక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే వ్యక్తి, ద పర్సన్ బి ఈజ్ నాట్ ఇన్ 3rd ఫ్లోర్ అన్నాడండి. ఇది అసలు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏనండి, ఓకే? 5 ఫ్లోర్లో 3rd ఫ్లోర్లో మాత్రమే లేడు, అంటే మిగతా 4 ఫ్లోర్లు ఉన్నాయిగా మనకు, ఓకే? 4 ఆప్షన్స్ ఉన్నట్టేగా. సో నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వల్ల మనకు పెద్దగా ఒరిగేదేం లేదన్నమాట. ఏమంటే అది ఎక్కడో చోట, ఇంకో చోట ఎక్కడన్నా లింక్ చేసేటప్పుడు సెటప్ చేయడానికి పర్ఫెక్ట్గా, అట్లనే దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. మొత్తం మీద అది కూడా అంత లేదు, ఊరికే చెప్పడుగా ఇన్ఫర్మేషన్ వాడు, ఊరికైతే క్వశ్చన్ పేపర్లో అనవసరమైన ఇన్ఫర్మేషన్ దాదాపుగా ఇవ్వడు, అది ఎక్కడో చోట మనకు ఉపయోగపడుతుంది, ఓకే? రైట్. సో ఇది ఒక పాయింట్. అయితే ఇట్లా ఎక్కువ విషయాలు వస్తాయి, అలా ఎక్కువ కాంబినేషన్స్ కానీ, కంపారిజన్స్ కానీ, బ్లడ్ రిలేషన్స్ కానీ, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ, ఓకే? కొన్ని టిపికల్ ఇష్యూస్ని మనం లింక్ చేసే ప్రాక్టీస్లో వీ డెవలప్ అవర్ ఇంటెలిజెన్స్. బాగా అండి, మన ఇంటెలిజెన్స్ మీద, మన ఇంటెలెక్చువాలిటీ మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఈ చాప్టర్. సో జనరల్గానే అసలు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాకపోయినప్పటికీ కూడా పజిల్స్ అనే ఒక చాప్టర్ చేస్తూ ఉంటే చాలా మంచిది అని నా ఒపీనియన్, ఓకే? ఇట్స్ వెరీ గుడ్ ప్రాక్టీస్ ఇఫ్ యూ గో విత్ పజిల్స్. తర్వాత దీంట్లో మనకు అడ్వాంటేజ్ అయ్యే విషయాలు ఏమైనా మాట్లాడుకుంటే ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తానండి. వాట్ ఎవర్ వీ హ్యావ్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడైతే మనకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఫస్ట్ వాటితో స్టార్ట్ చేయి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఓకే? సారీ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఒక్కొక్కసారి ఆప్షనల్ ఇస్తాడు, ఆప్షనల్. ఎప్పుడైతే దెర్ ఈజ్ ఓన్లీ టూ ఆప్షన్స్ మాత్రమే, ఓన్లీ టూ ఆప్షన్స్ ఉండేది ఉన్నప్పుడు గో ఫర్ బోత్ ఆల్టర్నేటివ్ డయాగ్రామ్స్. 2 డయాగ్రామ్స్ వేసేసుకోండి. ఒకటి అల్టిమేట్గా ఎప్పుడు ఏదో చోట స్ట్రక్ అయిపోతుంది, ఇంకా కదలలేదు ముందుకి, దాంతో ఒకటి కొట్టేస్తాం, ఇంకోటి సక్సెస్ అవుతుంది, ఓకే? తర్వాత లింక్డ్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి, లింక్ ఉన్న ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. వీటిని మనం పక్కన రాసేసుకొని దాన్ని ఎప్పుడైతే అవసరమో, లేదా లింక్డ్ ఇన్ఫర్మేషన్కి ఇంకొక లింక్ ఎప్పుడైతే దొరుకుతుందో, డైరెక్ట్ లింక్, అప్పుడు దాన్ని సెట్ చేసుకుంటూ రావాలి, ఓకే? ఎలా చదువుతామో అలాగే వేసుకుంటూ పోవాలి అనుకుంటే మాత్రం ఎప్పటికీ ఒక పజిల్ సాల్వ్ కాదండి, ఓకే? పజిల్గానే ఉండిపోతుంది, రైట్? సో పజిల్స్ని మనం పజిల్గా ఉంచకూడదు, వాటిని సాల్వ్ చేయాలి. దానికి సంబంధించిన 5 క్వశ్చన్లు వస్తాయి, 1, 2 కాదు. పజిల్స్ దాదాపుగా 5 క్వశ్చన్స్ ఇస్తాడు, ఓకే? 5 మార్క్స్ వస్తాయి. 5 స్టార్ చాక్లెట్ తినేట్టే ఉంటుంది ఒకటేసారి, రైట్? సో ఆ 5 మార్క్స్ ఎలా వదులుకుంటామండి? వదులుకోలేము కదా, రైట్? సో మనము ఈ పర్టికులర్ చాప్టర్, ఏది పజిల్స్ అనే చాప్టర్ని ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ, రైట్, కాస్త డెప్త్ ఉండే క్వశ్చన్స్ చేద్దామండి, ఓకే?
ఉన్న కాడికి రైట్ ఒక మంచి ఫ్లోలో వెళ్దాం. ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో, ఎన్ని అవైలబుల్ టైప్స్ ఇంతవరకు అయితే ఏవైతే అడిగాడో, ఏవైతే అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అవన్నీ ఇచ్చాను. ఓకే, సో దీన్ని కొంచెం ఖచ్చితంగా ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ చాప్టర్కి వచ్చే ముందు దిస్ ఇస్ అ వార్నింగ్, ఈ చాప్టర్కి వచ్చే ముందు మీరు ఖచ్చితంగా బేసిక్ చాప్టర్స్ చూసిన తర్వాతే రండి. ఓకే, వాట్ ఆర్ ద బేసిక్ చాప్టర్స్? బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆల్ఫాబెట్ సిరీస్. ఓకే, అండ్ ఇది ఇంకో చాప్టర్కి దీనికి డిపెండెంట్ చాప్టర్ ఒకటి ఉందండి. ఓకే, ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే డైరెక్ట్గా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. సీటింగ్ అరేంజ్మెంట్స్. ఓకే, సో నా రిక్వెస్ట్ ఏంటంటే బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఆల్ఫాబెట్ సిరీస్, కుదిరితే ర్యాంకింగ్ అనే ఒక చాప్టర్ కూడా కాస్త బాగా చూసి 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి అప్పుడు ఈ చాప్టర్కి రండి. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, మీకు ఆ లాజికల్ థింకింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చి ఉంటుంది మీ బ్రెయిన్లో. రైట్, నౌ వీ స్టార్ట్ విత్ క్వశ్చన్స్. చూసారు కదా ఎంత చక్కగా ఉందో? చక్కగా ఉంది కదా, కావాల్సినంత ఉంది. ఓకే, ఇలా మనకు ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడండి. గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దానికి డైరెక్షన్స్ కూడా ఇచ్చాడు. చూడండి, డైరెక్షన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చాలా సింపుల్గా ఇచ్చాడండి డైరెక్షన్స్. ఓకే, రైట్. అయితే ఇలా దెర్ ఆర్ 5 people, 2 of them are doctors, 3 are engineers. కాదు, 3 are engineer, architect and chartered accountant. చూడండి, పర్సన్స్ ఇచ్చాడు, వాళ్ళ ప్రొఫెషన్స్ ఇచ్చాడు. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగే ఉంది ఇది కూడా. ఇక్కడ కూడా కార్ పేర్లు ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ ఓన్స్ సేమ్ కార్, సూపర్బ్. కార్ల గురించి కూడా మాట్లాడుతున్నాడు వాడు. సిటీ, వర్ణ. ఓకే, రైట్. నేనేం క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, జస్ట్ మీకు క్వశ్చన్ ఇలా ఉంటుంది అని చెప్తున్నాను. దీని తర్వాత ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని అంతా మనము చూడండి, ఎక్కడ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇవ్వడు. చూడండి, 5 stay in ముంబై. ఓకే, చార్టర్డ్ అకౌంటెంట్ ఈజ్ ఎ టాలెస్ట్ అంట. మళ్ళీ హైట్ కూడా ఇచ్చాడండి, టాలెస్ట్ అంట. ఈఎన్టీ ఈజ్ షార్టెస్ట్ అంట. ఓకే, ఫైన్. ఇదంతా ఇస్తూ సాత్విక్ లివ్స్ ఇన్ ముంబై అండ్ ఈజ్ ఎ ఈఎన్టీ. ఏదో ఎక్కడో చోట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హింట్స్ ఇస్తూ వెళ్తాడు. అదంతా మనం ఒక ఫ్రేమ్లోకి తీసుకురావాలి. ఫ్రేమ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇలా క్వశ్చన్స్ వస్తాయి. వాట్ ఈస్ ద ప్రాచీ బై ప్రొఫెషన్? ఓకే, మీకు కనపడకపోతే ఐ ఎలాబరేట్ దిస్. ఓకే, చూడండి, వాట్ ఈజ్ ప్రాచీ బై ప్రొఫెషన్? ప్రొఫెషనల్గా ప్రాచీ యొక్క ప్రొఫెషన్ ఇది. సింపుల్గా మాట్లాడుకుంటే ప్రాచీ ఎటువంటి ప్రొఫెషన్కి సంబంధించిన వ్యక్తి అనేది క్వశ్చన్. అది కావాలంటే ప్రీవియస్ ఇన్ఫర్మేషన్లో చూడండి, ఎక్కడ ప్రాచీ ప్రొఫెషన్ గురించి డైరెక్ట్గా మాట్లాడాడు, అందుకే అక్కడే క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ఇది ఇలా మనకు రకరకాల క్వశ్చన్స్ అడుగుతాడండి. దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ గగన్స్ ప్రొఫెషన్? అండ్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ రోహన్? అన్ని ప్రొఫెషన్లో అడిగాడు. థర్డ్ క్వశ్చన్ ప్రొఫెషన్. ఇప్పుడు 4th one చూడండి, హైట్ వైజ్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లైస్ బిట్వీన్ సార్థక్ అండ్ రోహన్? రోహన్కి సార్థక్కి మధ్యలో హైట్ పరంగా వాళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు? ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ వీ విల్ గో విత్ ద ఇన్ఫర్మేషన్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేసే పని చేద్దాం. ఓకే, రైట్. ఐ స్టార్ట్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ క్వశ్చన్ ఇన్ పజిల్స్. ఫస్ట్ నేను ఈ ఇన్ఫర్మేషన్ని చదువుతానండి. ఓకే, ఒక రఫ్ రీడింగ్, ఒక సింగిల్ రీడింగ్ తీసుకుంటాను. తర్వాత దీని మీద నేను వర్కౌట్ చేస్తానండి. రైట్, ఎందుకంటే అప్పుడు ఈ క్వశ్చన్ యొక్క సైజ్ తగ్గిస్తాను, మీకు అప్పుడు కనపడదేమో అని చెప్పి ఫస్ట్ ఓసారి చదువుతున్నా. దెర్ ఆర్ 5 persons, సార్థక్, ప్రాచీ, రోహన్, కనిక అండ్ గగన్. 5 కూడా డిఫరెంట్ లెటర్స్తో స్టార్ట్ అయ్యాయి కదా. మనము ఇట్స్ బెటర్ ఇఫ్ వీ టేక్ ద ఫస్ట్ లెటర్ యాజ్ దేర్ నేమ్. చాలు, SPRKG, గగన్ అంతే తీసుకోండి. ఏ క్వశ్చన్లో అయినా కూడా డిఫరెంట్ లెటర్స్తో నేమ్ ఇస్తే ఆ లెటర్ వరకే తీసుకోండి చాలు, మనకు మొత్తం పేరుతో ఏం పని. రైట్, వీళ్ళల్లో ఈ 5 members-లో 2 of them ఆర్ డాక్టర్స్, ఇద్దరు డాక్టర్స్. అండ్ అదర్ 3 ఆర్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, చార్టర్డ్ అకౌంటెంట్. మిగతా 3 ఎవరు? ఒకడు చార్టర్డ్ అకౌంటెంట్, ఒకడు ఆర్కిటెక్ట్, ఒకడు ఇంజనీర్. తర్వాత ఏ డాక్టర్ అండ్ ద చార్టర్డ్ అకౌంటెంట్ ఓన్స్ ద సేమ్ కార్. ఇద్దరు కలిసి సేమ్ మోడల్ కార్ కొన్నారు. తర్వాత అదర్ 3 ఓన్స్ డిఫరెంట్ కార్స్, నేమ్లీ సిటీ, ఇన్నోవా అండ్ వర్ణ. ఓకే, నైస్. తర్వాత 2 of the 5 persons, అందులో 5 మందిలో ఇద్దరు స్టే ఇన్ ముంబై.
ఇప్పుడు వాడు లొకేషన్ కూడా ఇచ్చాడు, రైట్. వైల్ అదర్ 3 పర్సన్స్ లివ్ ఇన్ డిఫరెంట్ సిటీస్ లైక్ ఢిల్లీ, పూణే అండ్ బెంగళూరు, రైట్. లొకేషన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ప్రొఫెషన్స్లో 2 డాక్టర్లు కామన్ ఉన్నారు, కార్లలో 2 కార్లు, ఇద్దరికి ఒకటి కారు సూపర్బ్ కామన్ ఉంది. పొజిషన్స్ కాదు, ప్లేసెస్లో కూడా 2 కలిసి ఒక ఊర్లో ముంబైలో ఉన్నారు. ఓకే, ప్రతిదానికి ఒక కాంబినేషన్ ఉందండి, రైట్, నో ప్రాబ్లం. ద చార్టర్డ్ అకౌంటెంట్ ఈజ్ ద టాలెస్ట్ వైల్ ద డాక్టర్ హూ ఈజ్ అన్ ENT ఈజ్ షార్టెస్ట్. ఓకే, హైట్ కూడా ఇచ్చాడు, రైట్. అంటే నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తే మేలు, ఎందుకంటే షార్ట్ హైట్ అన్నప్పుడు ఒక ఆర్డర్ వస్తుంది కదండి. ఓకే, సో ఆర్డర్ లాంటివి దొరికినప్పుడు మనం దాని మీద వర్కౌట్ చేస్తే మనకు ఈజీగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. హోప్ యు గట్ విజిబుల్, రైట్. ఓకే, సరిపోతుందండి, నాకు స్పేస్ సరిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే, ఏమన్నాడు, చార్టర్డ్ అకౌంటెంట్ ఈజ్ ద టాలెస్ట్ వైల్ ద డాక్టర్ హూ ఈజ్ అన్ ENT ఈజ్ షార్టెస్ట్. అయితే నేను వాళ్ళను ఇలా ఆర్డర్లో వేసుకుంటా. 1 2 కాస్త దూరంగా వేద్దాం. ఓకే, 2 3 4 5. చార్టర్డ్ అకౌంటెంట్ ఈజ్ టాలెస్ట్. చార్టర్డ్ అకౌంటెంట్ ఈజ్ టాలెస్ట్ వైల్ హూ ఈజ్ షార్టెస్ట్ ద డాక్టర్ హూ ఈజ్ ENT ఈజ్. డాక్టర్లో స్పెషలైజేషన్ చెప్పాడండి. ఒక డాక్టర్ ఎవడంట, ఒక డాక్టర్ ENT అంట, ENT డాక్టర్. ఓకే, హీఈస్ షార్టెస్ట్ అన్నాడు. ఓకే, రైట్. తర్వాత మిగతా వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడా చూద్దాం. ద అదర్ డాక్టర్ ఈజ్ ఐ స్పెషలిస్ట్. వెరీ గుడ్. ఒక డాక్టర్ ENT, ఇంకో డాక్టర్ ఐ స్పెషలిస్ట్ అండ్ లైస్ బిట్వీన్ ఇంజనీర్ అండ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఇంజనీర్ అండ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇంకా ఆల్మోస్ట్ మనకు పని అయిపోయినట్టే. ఇక్కడ చార్టర్డ్ అకౌంటెంట్, ఇక్కడ ఇంజనీరు ఉంటే ఇంజనీర్కి చార్టర్డ్ అకౌంటెంట్కి మధ్యలో ఎవరున్నారంట, డాక్టర్ ఉన్నాడు. మళ్ళీ ఎవరు, ఐ స్పెషలిస్ట్, కంటి డాక్టర్. ఓకే, రైట్. తర్వాత కనిక ఈజ్ అన్ ఐ స్పెషలిస్ట్. ఇప్పుడు ఈవిడ పేరు పెట్టచ్చు మనం, కనిక అని. ఓకే, కనిక ఈజ్ ఐ స్పెషలిస్ట్. తర్వాత అండ్ లైస్ బిట్వీన్ ఇంజనీర్ అండ్ చార్టర్డ్ అకౌంటెంట్, కనిక ఈజ్ ఐ స్పెషలిస్ట్ అండ్ ఓన్స్ సూపర్బ్ కార్. అచ్చా, ఇద్దరికి, చార్టర్డ్ అకౌంటెంట్కి ఒక డాక్టర్కి సూపర్బ్ కార్ ఉంది కదా. ఓహో, మనం ఇక్కడ కార్ని వేయలేము కదా, రైట్. కొంచెం అట్లా సైడ్కి కూడా తీసుకుందామండి. ఇక్కడ ప్రొఫెషన్, నేమ్, కార్, తర్వాత ప్లేస్ కూడా ఉందండి, రైట్. వీ డూ దిస్ దిస్ ఈజ్ మచ్ బెటర్ థింగ్ వీ కెన్ డూ. ఓకే, రైట్. ఎవరెవరికి, ఇదిగో ఫస్ట్ ఇద్దరికి సూపర్బ్ కార్ ఉందండి, ఫస్ట్ ఇద్దరికి, చార్టర్డ్ అకౌంటెంట్కి, ఈ సెకండ్ హైట్ ఉన్న కనిక అనే డాక్టర్కి, ఇద్దరికి కూడా సూపర్బ్ కారు ఉంది, రైట్. ఇంకా మనకు చార్టర్డ్ అకౌంటెంట్ పేరు తెలీదు, చార్టర్డ్ అకౌంటెంట్ పేరు కూడా చూసుకోవాలి మనం. ఓకే, కనిక. నేను ఇది కూడా సింప్లిఫై చేస్తాను ఇంత డిస్టర్బెన్స్ లేకుండా, రైట్. ఐ లైక్ విత్ బ్లాక్. కనిక, కే పెడితే సరిపోతుంది కదా, కనిక అని, రైట్. తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ ఈజ్ రైట్, అయిపోయింది. కనిక ఈజ్ అన్ ఐ స్పెషలిస్ట్ ఓన్స్ సూపర్ కార్ విత్ వైల్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. వైల్ గగన్ లివ్స్ ఇన్ ఢిల్లీ అండ్ ఓన్స్ ఎ వర్ణ. గగన్ ఢిల్లీలో ఉంటాడంట. ఇప్పుడు గగన్ ప్రొఫెషన్ మనకు తెలియదు. ఇంకొక విషయం అండి, ప్రొఫెషన్ వరకు మాట్లాడితే చార్టర్డ్ అకౌంటెంట్, డాక్టరు, ఇంజనీరు, ఇంకొక డాక్టరు. తర్వాత మిగిలిన వ్యక్తి ఎవరండి, ఆర్కిటెక్టే కదా. ఓకే, ఆర్కిటెక్ట్. సో ఆర్కిటెక్ట్ రాసేయండి, అయిపోయింది, అరేంజ్మెంట్ అయిపోయింది. కానీ మనకు ఇది అయిపోలేదు, ఏది, గగన్ గురించి అయిపోలేదు. గగన్ గురించి రాద్దాం ఇప్పుడు. గగన్ ఏమంట, గగన్ లివ్స్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ మనం గగన్ని స్పెసిఫై చేసే ఆప్షన్ లేదు కాబట్టి నేను పక్కకు రాస్తున్నా.
అదేవిధంగా వర్ణకార్, వర్ణ. ఓకే రైట్. ద ఇంజనీర్ లివ్స్ ఇన్ పూణే. ద ఇంజనీర్ లివ్స్ ఇన్ పూణే. మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ దొరికిందండి, ఇంజనీర్ యొక్క ప్లేస్ తెలిసింది. సో అలా ఏదైనా ఒకటి అరేంజ్ చేయగలిగేలాగా ఉంటే పూణే మనము రాసేసుకోవడం ఉత్తమం. అదే టేబుల్లో, మేజర్ టేబుల్లో రాసేసుకోవడం ఉత్తమం. తర్వాత అండ్ ఓన్స్ ఎ సిటీ కార్. హీ ఆల్సో ఓన్స్ ఎ కార్. ద కార్ నేమ్ ఈజ్ సిటీ. ఓకే. ప్రాచీ లివ్స్ ఇన్ బెంగళూరు. ప్రాచీ లివ్స్ ఇన్ బెంగళూరు, అంతే. ప్రాచీ లివ్స్ ఇన్ బెంగళూరు. ప్రాచీ కార్ చెప్పలేదు, ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్స్ లేవు. ఇప్పుడు ఇంకోటి చూడండి, గగన్, ఢిల్లీ, వర్ణ. కారు అన్నీ ఖాళీగా ఉండేది ఏదన్నా ఉందా చూద్దాం. తర్వాత వైల్ సాత్విక్ లివ్స్ ఇన్ ముంబై అండ్ ఈజ్ అన్ ఈఎన్టీ. రైట్. మనకి ఇంకో మంచి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ మనం డైరెక్ట్ ఇన్ఫర్మేషనే చూడాలి. ఇందాక సార్థిక్ అన్నాను. సార్థక్ లివ్స్ ఇన్ ముంబై అండ్ ఈజ్ అన్ ఈఎన్టీ. ఈఎన్టీ ఎవరో తెలుసుగా మనకు, ఇది ఒక లాస్ట్లో ఉన్న పర్సన్ ఈఎన్టీ. అతని పేరు ఏంటంట? సార్థక్ అంట, సార్థక్. ఓకే, అతని పేరు సార్థక్. సో నేను ఎస్ పెడతా, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇంకో విషయం కూడా చెప్పారు కదా సార్థక్ గురించి, ఏంటది? లివ్స్ ఇన్ ముంబై. సార్థక్ లివ్స్ ఇన్ ముంబై. సార్థక్ ప్లేస్ తెలిసింది మనకు, ముంబై అని. ఓకే, ముంబై. అండ్ ముంబైలో ఇంకోరు కూడా ఉంటారు, చెప్పాడు ఆల్రెడీ. ప్రాచీ లివ్స్ ఇన్ బెంగళూరు. ఇప్పుడు పేరు, ప్రొఫెషన్, ఖాళీగా ఉన్న ప్లేస్ చూడండి ఏదైనా ఉందా? పేరు, ప్రొఫెషన్ మాత్రమే. తర్వాత గగన్ది చూడండి, గగన్ ఢిల్లీ, కారేమో వర్ణ. 3 పొజిషన్స్ ఖాళీగా ఉండాలి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు, 3 పొజిషన్స్ ఖాళీ, ఇంకెక్కడ లేవు, ఇంకెక్కడ ఆప్షన్ లేదు. కార్స్ ఫిల్ అయిపోయినాయి. ఓకే, ఒకటి తప్ప. కానీ ఢిల్లీ అది పెట్టడానికి లేదుగా గగన్కి. సో గగన్ ఈజ్ ఆర్కిటెక్ట్. మనము కలర్ కరెక్ట్గా వాడదాం, మీకు కంఫర్ట్గా ఉంటుంది. గగన్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్. హీ లివ్స్ ఇన్ ఢిల్లీ. పర్లేదులే, హీ లివ్స్ ఇన్ ఢిల్లీ. తర్వాత అతని యొక్క కార్ ఏది? వర్ణ. గగన్ కార్ ఏది? వర్ణ. సో గగన్ది ఫుల్ఫిల్ అయిపోయింది. తర్వాత కార్లు చూడు, 2 సూపర్బ్లు, ఒక సిటీ, ఒక వర్ణ, ఇంకోటి ఇన్నోవా. ఇది కూడా ఫిలప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో విషయం, ఎవరు? డాక్టర్. ఇదేమంటారు? పేరు తెలుసు, కనిక అని. కార్ తెలుసు, ఊరు పేరు మాత్రమే తెలియాలి. తర్వాత ప్రాచీ లివ్స్ ఇన్ బెంగళూరు. ప్రాచీ అనే పర్సన్కి వేకెన్సీ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. కానీ బెంగళూరు పెట్టడానికి ఉందా? లేదు, పూణే. సో ప్రాచీ ఫస్ట్ పర్సన్ ఎవరు? చార్టర్డ్ అకౌంటెంట్. లివ్స్ ఇన్ బెంగళూరు. తర్వాత చూడు, ముంబై, ఇంకొకరు ఉండాలి. ఇదిగో ముంబై. ఫాస్ట్గా అయిపోతుందండి ఇది లాస్ట్లో. తర్వాత మిగిలిన పర్సన్ ఎవరు? PISPR కదా, ఆర్ ఎవరు? రోహన్. ఓకే, దిస్ ఈజ్ ద డయాగ్రామ్. ఫర్ ఏంటి? ఇచ్చిన మన ఇన్ఫర్మేషన్ది. ఓకే, ఇచ్చిన మన ఇన్ఫర్మేషన్ది ఇది. చార్టర్డ్ అకౌంటెంట్ ఈజ్ ప్రాచీ, ఓన్స్ సూపర్బ్ కార్, లివ్స్ ఇన్ బెంగళూరు. డాక్టర్ ఎవరు? ఐ స్పెషలిస్ట్, ఈజ్ కనిక, హ్యావ్ ఎ సూపర్బ్ కార్, లివ్స్ ఇన్ ముంబై. ఇంజనీర్ ఈజ్ రోహన్, హ్యావింగ్ ఎ సిటీ కార్, లివ్స్ ఇన్ పూణే. ఓకే రైట్, ఇది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దామండి. చూద్దాం. ఇంకా ఇద్దరు, ఆర్కిటెక్ట్ గగన్, వర్ణ ఢిల్లీ. డాక్టర్ ఏంటి? ఎవరు? సోహన్న. సార్థక్ ఇన్నోవా కార్ ఉంది, ముంబైలో ఉన్నాడంట. రైట్, యా, వి గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. రైట్, వాట్ ఈజ్ ప్రాచీ ప్రొఫెషన్? ప్రాచీ ప్రొఫెషన్ ఏదండి? ప్రాచీ ఎవరు? ఫస్ట్ ఉన్న పర్సనే కదా, చార్టర్డ్ అకౌంటెంటే కదా. చార్టర్డ్ అకౌంటెంట్, ప్రాచీ ఈజ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. మన కష్టాలు తీరిపోయినాయండి. ఆ డయాగ్రామ్ వేయడం వరకే మనకు కష్టం.
ఓకే, మిగతా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం చూడండి చాలా ఈజీ. వాట్ ఈజ్ గగన్ బై ప్రొఫెషన్? ఈజ్ అన్ ఆర్కిటెక్ట్. ఆప్షన్ సి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ రోహన్ బై ప్రొఫెషన్? రోహన్ ఎవరండి? మనం లాస్ట్లో కనుక్కున్నాం కదా రోహన్ని. హీ ఈజ్ ఏ ఇంజనీర్. ఓకే, రోహన్ ఈజ్ ఏ ఇంజనీర్, రైట్. చూడండి ఒకసారి, రోహన్ ఇంజనీర్, సిటీ కార్ ఉంది, పూణేలో ఉన్నాడు. ఓకే, మన థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఇంజనీర్ అండి, రైట్. Our option is A, right. Going for the fourth question, height wise, who lies between Sarthak and Rohan? Sarthak లాస్ట్లో ఉన్న వ్యక్తి అండి. ఓకే, ఈఎన్టీ స్పెషలిస్ట్, రోహన్ ఇంజనీర్. ఇందాకే మాట్లాడుకున్నాం. మరి రోహన్కి సార్థక్కి మధ్యలో ఎవరున్నారు? గగన్ ఉన్నాడు. గగన్ ఎవరు? చార్ట్ అకౌంట్ కాదు, ఇంజనీర్ కాదు, ఐ స్పెషలిస్ట్ కాదు, కెనాట్ బి డిటర్మిన్డ్ కూడా కాదు, నన్ ఆఫ్ దీస్. ఎందుకంటే అతడు ఆర్కిటెక్ట్. గగన్ ఎవరు? గగన్ ఈజ్ ఏ ఆర్కిటెక్ట్. ఓకేనండి, ఇదిగోండి గగన్ హూ ఈజ్ ఏ ఆర్కిటెక్ట్. ఓకే, రైట్. విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఐ హోప్ ద 5 క్వశ్చన్స్ కదా, ఇంకోటి ఉన్నట్టుంది, చూద్దాం. There is a fifth question. చూడండి క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? అండ్ మనం ఒకసారి అది డేటా చేసాం కదా, అది ఎంతో కొంత గుర్తుండేలాగా చేస్తాం. ఎలాగో చేస్తే అలా ఆటోమేటిక్గా గుర్తుంటుందండి, ఎందుకంటే అది పెద్ద పజిల్ని సాల్వ్ చేసి ఉంటాం కదా, గుర్తుంటుంది మనకు. గగన్ లివ్స్ ఇన్ ముంబైయా? కాదు. గగన్ లివ్స్ వేర్? ఢిల్లీ, రైట్. సార్థక్ ఓన్స్ వర్ణ? కాదు, గగన్ ఓన్స్ వర్ణ. రోహన్ ఈజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్? కాదు. కనిక లివ్స్ ఇన్ ముంబై? కనిక ఎవరు? రైట్, కనిక ఈజ్ ఏ డాక్టర్, ఐ స్పెషలిస్ట్. కనిక, రైట్, కరెక్ట్. ఇది కరెక్ట్ అండి, డి కరెక్ట్. తర్వాత ప్రాచీ ఈజ్ అన్ ఇంజనీర్? తప్పండి, ప్రాచీ ఈజ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఓకే అండి, నేను పైన డైరెక్షన్స్ది తీసేశాను. ఓకే, తర్వాత క్వశ్చన్ చూద్దాం. P and Q are 2 boys, R and S are 2 girls. ఓకే, రాసుకుందాం ఇది అలాగే. P, Q బాయ్స్ కదా, 2 బాయ్స్. తర్వాత R, S 2 girls. There are 4 adults, out of which A and B are 2 men, C and D are 2 women. ఓకే, ఇప్పుడు మెన్ ఉమెన్ గురించి మాట్లాడదాం. మెన్ ఎవరంట? ఏ, బి మెన్ అంట. ఓకే, సి అండ్ డి ఆర్ ఉమెన్. ఓకే, దెర్ ఆర్ 2 కార్స్, స్విఫ్ట్ అండ్ జాజ్, ఈచ్ ఆఫ్ విచ్ కెన్ అకామిడేట్ 4 persons ఓన్లీ. ఒక కార్లో 4 మాత్రమే వెళ్ళగలరండి. ఓకే, 4 మాత్రమే వెళ్ళగలరు కార్లో. అలాంటివి 2 ఉన్నాయి, షిఫ్ట్ ఉంది, జాజ్ ఉంది. ఓకే, 2 children and 2 adults must be in 1 car. ఒక్కొక్క కార్లో, రైట్, 2 adults ఉండాలి, 2 children ఉండాలి. ఓకే, P and B cannot be in the same car. ఓకే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్కి వస్తున్నానండి. ఓకే, P and B cannot be in 1 car, A and S cannot go in 1 car, A and D cannot go in 1 car. దేర్ మస్ట్ బి 2 males 2 females ఇన్ ఈచ్ కార్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. కార్ ఏ కార్లో ఎవరు అనేది తెలియదు కాబట్టి కార్ 1 కార్ 2 అని పెట్టుకుంటా నేను. ఓకేనా అండి, కార్ 1 2 అని పెట్టుకుంటా. ఓకే, రైట్. ఇందులో 2 అడల్ట్స్ ఉండాలి, 2 పెద్దవాళ్ళు ఉండాలి. అంటే ఈ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు 2, ఈ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు 2 ఉండాలి. అందులో there must be 2 males 2 females అంట. 2 males 2 females ఉండాలి. ఓకే, తర్వాత ఇలా కూడా జరగచ్చండి. 2 females ఒక కార్లో 2 males ఒక కార్లో వెళ్ళి చిల్డ్రన్ ఆపోజిట్ జెండర్ ఆ కార్లో కూర్చోవచ్చు.
స్టిల్ ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఇచ్చారు చూడండి. పి అండ్ బి కెనాట్ బీ ఇన్ వన్ కార్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలీదు కాబట్టి అందుకే నేను కార్లు ఏ కార్లు ఎవరని స్పెసిఫై చేయాల, కార్ పేర్లు పెట్టలా. డైరెక్ట్గా ఇందులో పి ఉంటే పి ఎవరు బాయ్, పి ఎవరు బాయ్. పి ఉంటే బి బి ఉండకూడదంట. ఓ పని చేద్దామండి, బాయ్స్ని చిల్డ్రన్ని కింద రాద్దాము. రైట్, వీళ్ళను పైన రాద్దాం. పి ఓకే, పి ఒక దానిలో పి ఉన్నాడు. రైట్, పి ఉన్న దాంట్లో బి ఉండకూడదు, బి ఇక్కడ ఉండాలి. తర్వాత ఏ అండ్ ఎస్ కెనాట్ గో ఇన్ వన్ కార్. ఏ ఉన్న కార్లో ఎస్ ఉండకూడదు, ఎస్ ఉన్న కార్లో ఏ ఉండకూడదు. ఓకే, తర్వాత సి అండ్ డి కెనాట్ గో ఇన్ వన్ కార్. సి అండ్ డి ఎవరు? రైట్, వీళ్ళిద్దరూ ఒక కార్లో ఉండకూడదు. ఓకే, తర్వాత ఏ అండ్ ఎస్. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ చూడండి సిడి మనకు మంచి కండిషన్ దొరికింది చూడండి. సిడి ఒక కార్లో ఉండకూడదంట. అప్పుడు ఖచ్చితంగా దీనిలో ఒకరు దానిలో ఒకరు ఉండాలనా? ఆ లెక్కన ఏబి కూడా ఒకదానిలో ఉండాలనా? ఏ ఇక్కడ ఉంటే అదే బి ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కదా, సో ఏ అక్కడ బి అక్కడ ఉంటే ఏ ఇక్కడ ఉండాలి. రైట్, తర్వాత ఏ ఉన్న చోట ఎస్ ఉండకూడదు, ఏ ఉన్న చోట ఎస్ ఉండకూడదు. ఓకే, సో ఎస్ అటు వెళ్ళాలి. తర్వాత ఇంకోటి పి ఉన్న చోట బి ఉండకూడదు కాబట్టి బి అటుండి ఏ కూడా అటు ఉండే అవకాశం లేదండి. ఓకే, సో ఏ అటుండి ఎస్ ఇటు ఉండొచ్చు కదా, నో ఛాన్స్. ఎందుకు? అప్పుడు 2 మేల్స్ ఇక్కడ ఇదేమంటారు కంప్లీట్ అడల్ట్ మేల్స్ ఇద్దరు అటువైపు అవుతారు, అది కుదరదు అనమాట, ఛాన్స్ లేదు. తర్వాత ఏ అండ్ ఎస్ కెనాట్ గో ఇన్ వన్ కార్. సో ఏఎస్ దూరం పెట్టాము. ఓకే, తర్వాత సిడి ఉన్నారు కదా, సిడి వీఆర్ నాట్ షూర్. ఓకే, సిడి వీఆర్ నాట్ షూర్. ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఇంకా మిగిలిన వారు ఎవరు? ఆర్ డి కదా, ఆర్ క్యూ, ఆర్ అండ్ క్యూ వీళ్ళది కూడా ఏంటి ఇన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. ఓకే, విల్ సి. అండ్ ఏ కార్లో ఎవరు అనేది కూడా తెలియదు. కార్లది కూడా మనకు జాజ్, మారుతి. రైట్, చూద్దాం హౌ ద క్వశ్చన్స్ ఆర్. క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటే మనకు సరిపోయినట్టే. క్వశ్చన్స్ అలా లేకపోతే అప్పుడు రైట్ చూడండి, ఇఫ్ అని ఉంది చూడండి. ఇఫ్ ఏ అండ్ పి గో ఇన్ వన్ కార్ దెన్ హూ కెన్ బీ ద అదర్ 2 members ఇన్ దట్ కార్. ఏ అండ్ పి ఒక కార్లో వెళ్తే అదే జరుగుతూ ఉందా? ఏ అండ్ పి ఒక కార్లో వెళ్తే హూ కెన్ బి అదర్ మెంబర్స్? సిడి ఆర్క్యూ, అది కూడా ఆప్షన్లే కదా. హూ కెన్ బి అదర్ మెంబర్స్ అంట. ఇప్పుడు చూడండి, సిడి ఇద్దరు ఒకే కార్లో వచ్చే అవకాశం ఉందా? లేదు. పి ఉంటే బి ఉండకూడదు అనేది కండిషను, సో లేదు. ఓకే, తర్వాత డిఆర్ ఉండొచ్చా? ఉండొచ్చు. ఇంకోటి పి ఉంటే బి ఉండకూడదు కండిషన్లో ఉంది, సో అది కూడా లేదు. సో ఉన్న ఒక అవైలబుల్ ఆప్షన్ ఏంటి మనకు? బి. చూడండి, క్వశ్చన్లో కూడా టిపికల్ చేశాడు. ఇందాక ప్రీవియస్ సెట్ చేసేటప్పుడు అనుకున్నాం కదా, ఇది చేస్తే చాలు, మనకు ఇది సాల్వ్ చేస్తే చాలు, వీ కెన్ బీ కంఫర్టబుల్ వైల్ డూయింగ్ క్వశ్చన్స్ అనుకున్నాం. కానీ ఇక్కడ క్వశ్చన్స్ కూడా సతాయిస్తూ ఉన్నాయి. బికాజ్ వీ గట్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. రైట్, ఆపర్చునిటీస్, పాసిబిలిటీస్ ఎక్కువ వచ్చాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా ప్రతిసారి చేంజ్ చేసుకోవాలి. ఓకే, which of the following statement is definitely true? Which of the following statement is definitely true anta? ADPR is not a correct combination. AD oka pani cheddaamu, without wasting our time we do one thing. ఏం చేద్దామంటే
ఇది మనం ప్రతి క్వశ్చన్లో సెట్ చేసుకుందాం. ఓకే, then we can avoid wasting our time, right? ఓకే, చూడండి ఏడిపిఆర్ అనేది కాంబినేషన్ అంట. ఏ ఓకే ఉండొచ్చు, అలాగా ఏడి తీసుకోవచ్చు. పిఆర్ అబ్బో ఆప్షన్ ఉంది ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఆప్షన్ అంట. సారీ నాట్ ఏ కరెక్ట్ కాదండి, ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్, రైట్. తర్వాత బీసీక్యూఎస్ ఈజ్ ఏ కాంబినేషన్, కానీ నాట్ అన్నాడు, సో రాంగ్. తర్వాత ఏడిపిఆర్ సేమ్, ఏడిపిఆర్ కాదు ఏబిపిఆర్, ఏబి పి ఉన్న చోట బి ఉండకూడదు, సో ఈ గో ఇన్ వన్ కార్, నో. ఏడిపిఆర్ కెన్ గో ఇన్ వన్ కార్, ఎస్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఇందులో కూడా మనం ఏం చేస్తామంటే మన డయాగ్రామ్ని ఇక్కడ కాపీ చేసుకుందాం. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యాక్సెప్టబుల్ కాంబినేషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ స్విఫ్ట్ అండ్ జాజ్ కార్స్? స్విఫ్ట్ జాజ్లో ఈసారి రెండిట్లో అడిగాడు. ఏడిపిఆర్ ఇది మనం యాక్సెప్ట్ చేసేది అని ఇందాక అనుకున్నాం ఏడిపిఆర్ వీ కెన్ యాక్సెప్ట్ అని, రైట్. తర్వాత ఏడిపిఆర్ ఇక్కడ ఉంటే బీసీక్యూఎస్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి, దాదాపుగా సెకండ్ ఆప్షన్ కరెక్ట్. మీరైతే తప్పు నేను చూద్దాం. ఏబి ఉండకూడదు, ఏబి రెండవ చోట ఉండకూడదు, ఇద్దరు మేల్స్ ఒక చోట ఉండకూడదు. తర్వాత క్యూఎస్, తర్వాత అప్పుడు చూడు ఏమవుతుందో, బి లేరు కదా, 2 మేల్స్, 3 మేల్స్ అవుతున్నారు, సో ఫస్ట్ ఆప్షన్ గాన్. నెక్స్ట్ ఏబిక్యూఎస్, పిడి, ఏబిక్యూ, రైట్. ఇక్కడ కూడా అంతే, సో B is correct option, right. Now we go for the next question. And Neo Private Limited, a team of 6 trainers, Raj, Neeraj, Himansh kada, right. Aniket, Reddy and Roy are scheduled to train. Different names levu kadandi, letters vere levu. Reddy, Roy, Raju 3 R'lu unnai, so manam పేరు కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత నీరజ్, హిమాంష్ అండ్ అనికేత్. ఓకే, scheduled in training newly appointed employees. Each of the trainer trains the employee about the different functions: marketing, production, distribution, human resource, capital management in different months. మంత్స్ మాట్లాడాడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మంత్స్ని అయితే ఒక ఆర్డర్లో రాసుకోవచ్చు కదా. మంత్స్ని అయితే ఇంకోటి వీడు చెప్పడం కూడా ముందు నెల వెనక నెల అని మాట్లాడింటాడు చూడండి. ట్రైనింగ్ ఇన్ ప్రొడక్షన్ ఈ షెడ్యూల్డ్ ఇన్ ఫిబ్రవరి బట్ నాట్ బై అనికేట్. ఓకే, తర్వాత రాజ్ సెషన్ ఈ షెడ్యూల్డ్ ఇన్ మార్చ్ బట్ నాట్ ఫైనాన్స్. ద సెషన్ ఆన్ హ్యూమన్ రిసోర్స్ అండ్ క్యాపిటల్ ఆర్ షెడ్యూల్డ్ ఇన్ 2 కన్జెక్యూటివ్ మంత్స్. ఓకే, సో మంత్స్ లింక్ ఎక్కువగానే వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ ద మంత్, రైట్. సో ఇట్స్ బెటర్ టు టేక్ ద ప్రయారిటీ ఆఫ్ మంత్. ఓకే, జనవరి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే అండ్ జూన్. ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ సైడ్కి రాసుకుందాం. ఓకే, మనకి ఏమేమి కావాలి, సబ్జెక్ట్ కావాలి, పర్సన్ కావాలి, అంతే కదా, రైట్. ఒకటి పైన రాద్దాం, ఒకటి కింద రాద్దాం, సరిపోతుంది ఇక్కడ, రైట్. వాట్ వీ డూ ఫస్ట్, ఏదో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఎక్కడ. ఫస్ట్ వన్, ట్రైనింగ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ షెడ్యూల్డ్ ఇన్ ఫిబ్రవరి. ట్రైనింగ్ ఆఫ్ ప్రొడక్షన్ అనే సబ్జెక్ట్ యొక్క ట్రైనింగ్. ఓకే, ప్రొడక్షన్ సబ్జెక్ట్ యొక్క ట్రైనింగ్ ఎప్పుడు, ఫిబ్రవరిలో ఇచ్చాడు. బట్ నాట్ బై అనికేట్ మాత్రం కాదంట. ఓకే, కాదు కాబట్టి దాన్ని అట్లా పెట్టండి ఊరికే. ఓకే, రైట్. తర్వాత
మిస్టర్ రాజ్ సెషన్ ఈజ్ ఇన్ మార్చ్. ఆహా, ఈసారి సబ్జెక్ట్ ఇచ్చి పర్సన్ కాదు అన్న నెగిటివ్గా ఇచ్చాడు. ఈసారి ఏం చేశాడు, ఫైనాన్స్ మాత్రం కాదంట, ఫైనాన్స్ మాత్రం కాదంట, కానీ చెప్పింది ఎవరంట, రాజ్ అంట, రాజ్. ఓకే, పర్సన్ని కన్ఫర్మ్ చేశాడండి, పర్సన్ని కన్ఫర్మ్ చేశాడు రాజ్ అని. రైట్. తర్వాత అనికేత్ కాదు, ఎప్పుడు ఫిబ్రవరిలో మాత్రం కాదు అనికేత్. తర్వాత ద సెషన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఆర్ షెడ్యూల్డ్ ఇన్ 2 consecutive months. ఎనీ 2 consecutive monthsలో ఏవి, హ్యూమన్ రిసోర్స్, క్యాపిటల్ మేనేజ్మెంట్ పక్క పక్కన ఉండాలి, ఎక్కడైనా ఉండొచ్చు కానీ పక్క పక్కనే ఉండాలి. రైట్. తర్వాత అనికేట్స్ సెషన్ ఈ షెడ్యూల్డ్ ఇన్ ద మంత్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద మంత్ ఇన్ విచ్ నీరజ్ సెషన్. నీరజ్ తర్వాత, నీరజ్ ఇమీడియట్లీ, అది కూడా ఓకే. నీరజ్ ఇమీడియట్గా అనికేత్ అంట, అనికేత్. ఓకే, ఆ ఛాన్స్ ఇక్కడ పెట్టడానికి లేదు, ఎందుకంటే నీరజ్ ఇక్కడ వస్తే అనికేత్ ఇక్కడ రావాలి, ఇక్కడ అనికేత్ రాకూడదు. రైట్. సో ఇక్కడ రాదు, సో ఈ మూడిట్లోనే ఉంది. చూద్దాం, ఇక్కడ నుంచి మనకు సాల్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత మిస్టర్ హిమాంష్ సెషన్ ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ బట్ ఇట్ ఈస్ నాట్ షెడ్యూల్డ్ నైదర్ ఇన్ జనవరి నాన్ జూన్. హిమాంష్ సెషన్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ మీదంట, డిస్ట్రిబ్యూషన్. ఓకే, అయితే అతనిది జనవరిలో లేదంట, జూన్లో లేదంట. జనవరిలో జూన్లో లేకుండా ఇఫ్ కేస్ మేలో ఉందనుకుందాం, ఊరికే ఓకే, పొద్దుపోక మనం మేలో ఉందనుకుందాం. అప్పుడు వీళ్ళిద్దరు పక్క పక్కన ఉండాలి కదా, కుదురుతుందా? కుదరదు. వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు రావాలి కదా, కుదురుతుందా? కుదరదు. అటు పక్క జరుపుదామంటే జూన్లో ఉండకూడదని వాడే చెప్పాడు కదా, సో ఇటు మాత్రమే జరపాలి, ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్ కదా. సో హిమాంష్ రైట్. హిమాంష్ ఎప్పుడు, హిమాంష్ ఏప్రిల్లో. ఎందుకు తీసుకున్నాము, ఎక్స్ట్రీమ్స్ మాత్రం రాకూడదని చెప్పాడు. అలా అని మే తీసుకుంటే ఇవి చేయలేము, ఇవి సాల్వ్ చేయలేము. సో వీటి కోసము హిమాంష్ని మనం ఇక్కడ తీసుకున్నాం. హిమాంష్ సబ్జెక్ట్ రూట్ చెప్పాడు కదా, డిస్ట్రిబ్యూషన్. ఓకే రైట్, కంప్లీట్ అయింది. ఇది ఒకటే ప్రస్తుతానికి కంప్లీట్గా వచ్చింది, ఏప్రిల్ మంత్ ఒకటే. తర్వాత చక్కగా నీరజ్ అనిల్ పెట్టేయచ్చా, నీరజ్ అనికేత్ కదా, రైట్. తర్వాత హెచ్ఆర్, ఈ 2 సబ్జెక్ట్స్ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సిఎం, ఈ 2 పొజిషన్స్లో సబ్జెక్ట్ ఏది అనేది కన్ఫర్మేషన్ కాలేదు. సో ఏదైనా ఆప్షనల్గా పెట్టుకున్న ప్రస్తుతానికి. అవును, ఇంకా ఇన్ఫర్మేషన్ లేదుగా పెట్టడానికి కూడా. రైట్, ఇట్ ఈస్ నాట్ షెడ్యూల్డ్. రైట్. తర్వాత చూడండి, రాజు, హిమాంష్, నీరజ్, అనికేత్. తర్వాత ఇంకెవరెవరు ఉన్నారండి, రాజ్, తర్వాత రాయ్ అండ్ రెడ్డి కదా, రాయ్ అండ్ రెడ్డి. నాకు తెలిసి వాళ్ళది కూడా ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు, కానీ మనకు సబ్జెక్ట్ అయితే కన్ఫర్మ్ చేయొచ్చు. ఏం సబ్జెక్ట్ కన్ఫర్మ్ చేయొచ్చు, ఫైనాన్స్ ఇక్కడ కాదు, అక్కడ వచ్చే ఛాన్సే లేదు. సో ఫైనాన్స్ ఎక్కడ రావాలి, ఖచ్చితంగా ఇక్కడే రావాలి. మరి ఫైనాన్సు, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, హెచ్ఆర్, సిఎం అయిపోతే ఇంకా మిగిలిన సబ్జెక్ట్ ఏంటండి, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, హ్యూమన్ రిసోర్స్, క్యాపిటల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ ఉందండి, మార్కెటింగ్. సో ఈయన ఎవరు, రాజ్ డీల్ చేసిన సబ్జెక్ట్ ఏంటి, మార్కెటింగ్ అండి. ఓకే, రాజ్ డీల్ చేసిన సబ్జెక్ట్ వచ్చేసి మార్కెటింగ్. మరి అనికేత్ ఇక్కడ ఉండకూడదు. మరి ఎవరు ఉండొచ్చు ఇక్కడ, అనికేత్ బదులు రెడ్డి కానీ రాయ్ కానీ, మిస్టర్ రెడ్డి ఆర్ రాయ్, ఇక్కడ ఈ 2 నెలల్లో. ఓకే, ఆప్షనల్గా ఉన్నాయి. మరి 2 చోట్ల అలాగే ఉందా, ఇక్కడ పేర్లు ఉన్నాయి, అక్కడేమో సబ్జెక్టులు ఉన్నాయి. అంతేనా, ఇంకేం లేదు కదండి. రైట్, ఇంకేం లేదు. విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓ పని చేద్దామండి, మనం ఈ కథని అలాగే ఎత్తుకెళ్ళి అక్కడ దాచుకుందాం.
ఓకే, ప్రతిసారి పేజ్ తిప్పుకోకుండా మనకు రైట్. సరిపోయింది కదా, రైట్. హూ సెషన్ ఈజ్ షెడ్యూల్డ్ ఇన్ మే. మేలో ఎవరిది సెషన్ అంట, మేలో ఎవరిది, నీరజ్. ఓకే, ద సెషన్ ఈజ్ అబౌట్ హూ సెషన్, నీరజ్ సెషన్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, సరిపోయింది కదా. తర్వాత వన్, ఆన్ విచ్ ఫంక్షన్ ద ట్రైనింగ్ ఈ షెడ్యూల్డ్ ఇన్ జనవరిలో ఏ ట్రైనింగ్ జరిగింది. ఓకే, ఏ ట్రైనింగ్ జరిగిందంటే జనవరిలో ఎవరు చేశారు చెప్పలేము, కానీ ఏది జరిగింది చెప్పచ్చు. ఏం జరిగింది, ఫైనాన్స్ జరిగింది. ఓకే, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంతే కదండి, ఆప్షన్ ఏనే కదా అది, రైట్. తర్వాత ఇఫ్ అనికేత్ సెషన్ ఈజ్ ఆన్ హ్యూమన్ రిసోర్స్. ఇఫ్ అనికేత్ సెషన్ ఈజ్ ఆన్ హ్యూమన్ రిసోర్స్ అయితే, ఓకే, ఇక్కడ హెచ్ఆర్ అయితే ఇక్కడ ఏమవుతుంది, క్యాపిటల్ మేనేజ్మెంట్ అవుతుంది. ఇన్ విచ్ మంత్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ ద సెషన్ ఆఫ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. అంటే మనది ఆల్మోస్ట్ కరెక్ట్ అండి. ఒకవేళ ఇక్కడ హెచ్ఆర్ఎం వస్తే సీఎం ఎక్కడ వస్తుంది, మే మంత్లో వస్తుంది. ఎవరు చెప్తారు, నీరజ్ చెప్తారు. కానీ ఏం అడిగాడు, మంత్ అడిగాడు. దట్ ఈస్ మే. నెక్స్ట్ వన్, విచ్ మంత్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ హిమాంష్ సెషన్ షెడ్యూల్డ్. ఏప్రిల్ కదా, ఏప్రిలే కదా, చూసుకోండి. ఓకే, ఏప్రిల్లో హిమాంష్ యొక్క షెడ్యూల్ ఉందండి, రైట్. సో ఏప్రిల్ ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్, ట్రైనింగ్ ఆన్ హౌ మెనీ ఫంక్షన్స్ ఈజ్ కండక్టెడ్ ఆఫ్టర్ మార్కెటింగ్. ఆఫ్టర్ మార్కెటింగ్ అంట ఎన్ని ట్రైనింగ్స్ జరిగాయండి ఆఫ్టర్ మార్కెటింగ్. మార్కెటింగ్ ఎప్పుడు జరిగింది అసలు, ఓకే, మార్కెటింగ్ ఎప్పుడు జరిగింది, మార్చ్లో జరిగింది, అవునా. మార్కెటింగ్ మార్చ్లో జరిగింది. మార్కెటింగ్ తర్వాత ఎన్ని జరిగాయి, 1, 2, 3. అది ఎప్పుడైనా జరగనిలే, ముందు వెనక ఏదైనా జరగని, బట్ ఎన్ని జరిగాయి మొత్తంగా, 3 జరిగాయి. సో వాట్ ఈస్ అవర్ ఆప్షన్, ఏ ఈజ్ అవర్ ఆప్షన్. ఓకే, we go for the next set.